గుడ్ మార్నింగ్ మడిస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సో మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సిరీస్లో ఉన్నాం. నిన్నటి క్లాస్లో మనం 4 టెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో నంబర్ 5th టెన్స్ సింపుల్ పాస్ట్ నేను తీసుకుంటున్నాను. సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది, మీనింగ్స్లో ఎలాంటి తేడాలు వస్తాయి, ఎట్లా మనకు ఉపయోగపడుతుంది క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సబ్జెక్టు ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా వాడతాం? గతంలో జరిగిపోయిన పనులు. నేను నా ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. అయిపోయింది కదా, ఒక పని అయిపోయింది అంటే సబ్జెక్ట్ ప్లస్ వీటితో చెప్పండి. నేను నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకోండి. ఇది మనకు యాక్టివ్ వాయిస్గా. దీనికి మనకు ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలనో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నాను అంటే చూడండి, సబ్జెక్టు నేను ఐ, V2 ఇంప్రూవ్కి V2 ఇంప్రూవ్డ్, ఐ ఇంప్రూవ్డ్ ఏం చేసుకున్నా మై ఇంగ్లీష్. ఐ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఐ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్. నేను నా స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఐ ఇంప్రూవ్డ్ మై స్కిల్స్. నేను నాలెడ్జ్ని పెంచుకున్నాను. ఐ ఇంప్రూవ్డ్ మై నాలెడ్జ్. సో దాన్ని యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ యొక్క యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ అయితే మరి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. సో ప్యాసివ్ వాయిస్ అంటేనే బాగా గమనించండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే నీట్గా రాస్తాను ఇక్కడ. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 గుర్తు రావాలి మనకి. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 ఉండాలి. వర్బ్ 3 అంటే ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్. టేక్, టుక్, టేకెన్. టేక్, టుక్, టేకెన్. టేకెన్ తీసుకోండి, ఇట్ ఈస్ వాట్ V3 తీసుకోండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 ఉండాలా. వర్బ్ 3 తర్వాత ఎప్పటికి కూడా ఎవరి చేత, బై అని. బై అంటే చేత, ఇది ఫిక్స్డ్. V3 బై ఫిక్స్డ్. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసేయండి. ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాను. ఈ సబ్జెక్టు లాస్ట్లో తీసుకుందాం. సో ఈ ఆబ్జెక్టు V3 బై సబ్జెక్ట్. గమనించండి నిజంగా, ఆబ్జెక్టు V3 బై సబ్జెక్టు ప్రతి టెన్స్కి కామన్గా ఉంటుంది. ఈ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలిగితే గ్రామర్ వచ్చు అని చెప్పొచ్చు. ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్లో మాట్లాడినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్టుని తీసుకున్నాను. ప్యాసివ్ వాయిస్ అంటే వర్బ్ 3 వాడండి, ప్రిపోజిషన్ బై వాడండి, దాని తర్వాత సబ్జెక్ట్ వాడండి. ఇక్కడ మధ్యలో బీ ఫార్మ్స్ వాజ్ కానీ వర్ కానీ వాడండి. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. బాగా చూడండి, సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ V2. అది మనకు యాక్టివ్ వాయిస్గా మనం తీసుకుంటున్నాం. దానికి సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3, ప్రిపోజిషన్ బై ఫిక్స్డ్. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం, ఈ సబ్జెక్టు అక్కడ పడేసినాం. ఎక్స్ట్రా ఎవడసారంటే బీ ఫార్మ్స్ వజ్ వర్రు తీసుకున్నాం. అప్పుడు సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్టు వాజు వర్రు V3 బై సబ్జెక్ట్. ఐ రిపీట్, ఆబ్జెక్టు వాజు వర్రు V3 బై సబ్జెక్టు. ఇది సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ ఫార్ములా. ఇప్పుడే మీరు నేర్చుకోవాలా, ప్లీజ్ నేర్చుకోవాలి. ఏముంది అక్కడ? సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 మనకు తెలుసు. ప్యాసివ్ వాయిస్ రాయాలి సార్ అంటే ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకు V3 రావాలా. V3 తర్వాత వెంటనే ప్రిపోజిషన్ బై రావాలా. తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం, ఈ సబ్జెక్ట్ అక్కడ పడేసినాం. ఎక్స్ట్రా గెస్ట్ ఎవడు? వజ్ వర్రు. అప్పుడు ఫార్ములా ఆబ్జెక్టు వాజు వర్రు V3 బై సబ్జెక్ట్. ఇది ఏంటి? సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం.
సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ ఐ ఉంది, వర్బ్ టు ఏముంది ఇంప్రూవ్డ్ ఉంది, ఆబ్జెక్ట్ ఏముంది మై ఇంగ్లీష్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. ఆబ్జెక్ట్ ఏం రావాలి ఫస్ట్, మై ఇంగ్లీష్. చూడండి, మై ఇంగ్లీష్ వాజా వర్రా, సింగులర్ కాబట్టి వాజే తీసుకోండి. మై ఇంగ్లీష్ వాస్ వర్బ్ 3, ఇంప్రూవ్కి వర్బ్ 3 చూడండి, ఇంప్రూవ్డ్ అండ్ ఇంప్రూవ్డ్. సో వర్బ్ 3 చూడండి, మై ఇంగ్లీష్ వాజ్ ఇంప్రూవ్డ్. ఏం రావాలి నెక్స్ట్, బై సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, సబ్జెక్ట్ చూడండి ఐ ఉంది. యాక్టివ్ వాయిస్లో ఉన్న ఐ ప్యాసివ్ వాయిస్లో పోయేసరికి మీ అవుతుంది. అప్పుడు మై ఇంగ్లీష్ వాజ్ ఇంప్రూవ్డ్ బై మీ, రైట్. నా ఇంగ్లీషు నా చేత ఇంప్రూవ్ చేయబడింది, నేను ఇంప్రూవ్ చేసుకున్నాను, నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నాను, నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయబడింది నా ద్వారానే. అండ్ ఇంగ్లీష్ వాజ్ ఇంప్రూవ్డ్ బై మీ మై డియర్స్. ఇది మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ యొక్క మీనింగ్. నేను చేశానని ఇక్కడ చెప్తుంది, ఒక పని నేను చేశానని యాక్టివ్ వాయిస్ చెప్తే, ఒక పని నా చేత చెయ్యబడింది అని ప్యాసివ్ వాయిస్ చెప్తుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాస్ట్ సబ్జెక్టు ప్లస్ V2. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు ఆబ్జెక్టు, V3 తర్వాత బై రావాలా, ఎక్స్ట్రా కూడా వచ్చినాడు వజ్ వర్. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, she called them. ఆమె వాళ్ళని పిలిచింది. she called them. సబ్జెక్టు వర్బ్ టు, them is ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏంటి them. చూడండి, ఆబ్జెక్ట్ them అని రాయలేము. యాక్టివ్ వాయిస్లో ఉన్న them ప్యాసివ్ వాయిస్లో పోయేసరికి దే అవుతుంది. ఆబ్జెక్ట్ దొరికింది, వాజా వర్రా. సబ్జెక్టు దే కాబట్టి ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. దే వర్, వాట్ ఈజ్ నెక్స్ట్, V3. కాల్డ్కి V3, కాల్డ్. దే వర్ కాల్డ్ బై తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏముంది, షీ ఉంది. యాక్టివ్ వాయిస్లో ఉన్న షీ ప్యాసివ్ వాయిస్లో పోయేసరికి ఆబ్జెక్ట్గా బై హర్ అవుతుంది. ఇప్పుడు మీనింగ్ చూడండి, షీ కాల్డ్ దెమ్ అంటే ఆమె పిలిచింది, షీ కాల్డ్ దెమ్ అంటే ఆమె వారిని పిలిచింది అని, షీ కాల్డ్ దెమ్ అంటే ఆమె వారిని పిలిచింది, షీ కాల్డ్ దెమ్ అంటే ఆమె వారిని పిలిచింది అని, రైట్. షీ కాల్డ్ దెమ్ అంటే ఆమె వారిని పిలిచింది. ప్యాసివ్ వాయిస్ లేదు అంటే వారు పిలవబడ్డారు. ఎవరి చేత, ఆమె చేత వారు పిలవబడ్డారు. ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ మీనింగ్ సేమే, బట్ ఏంటంటే స్టేట్మెంట్ని ఒక మీనింగ్ చేంజ్ కాకుండా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మార్చడం. దీన్ని యాక్టివ్ సెల్ అంటాం, దీన్ని డెడ్ సెల్ అంటాం, డల్ అంటాం. ప్యాసివ్ అంటే డల్ అని. సరే, ఎప్పుడు యాక్టివ్ పాజిటివ్నా? ఒక్క నెగిటివ్ చూద్దాం. We did not buy a car. మేము కారు కొనలేదు సార్. We did not buy a car. ఇప్పుడు చూడండి, వి వచ్చింది, డిడ్ నాట్ -1 అంటే V1 ఏ కారు. సబ్జెక్ట్గా వి తీసుకున్న, వర్బ్ 2గా డిడ్ నాట్. సో దాన్ని వర్బ్ 2 అంటే డిడ్ నాట్. సో దీన్ని కొనడాన్ని V1, ఆబ్జెక్ట్ వచ్చేసి కారు. ఫస్ట్ ఏం రావాలి, ఆబ్జెక్ట్. ఏ కార్ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకోండి. ఏ కార్ వాజ్ V3 చూడండి. ఏ కార్ వాజ్ బైకి V3, బై బాచ్. ఏ కార్ వాజ్ బాచ్. ఏం రావాలి, బై. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, వి ఉంది. యాక్టివ్ వాయిస్లో ఉన్న వి ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి అజ్ అవుతుంది.
ఏ కార్ వాజ్ బాట్ బై అస్, సారీ, ఏ కార్ వాజ్ బాట్ బై అస్ అనింది. ఇప్పుడు మీరు గమనిస్తే యాక్టివ్ వాయిస్లో నెగిటివ్ ఇచ్చాం, అంటే ఇక్కడ కూడా నెగిటివ్ రావాలి. ఏ కార్ వాజ్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ నాట్ మర్చిపోయినాం. ఏ కార్ వాజ్ నాట్ బాట్ బై మీ. ఎందుకు సార్? బికాస్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ కాబట్టి అక్కడ మనం నెగిటివ్ రాసినాం. సింపుల్ పాస్ట్ యొక్క ఇది. సింపుల్ పాస్ట్ని సబ్జెక్ట్ ప్లస్ వీటితో, ప్యాసివ్ వాయిస్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 రావాలి. కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్టు ఆబ్జెక్ట్, V3 తర్వాత బై ఫిక్స్డ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ సబ్జెక్టు వాజు వర్రు, అప్పుడు ఫార్ములా ఆబ్జెక్టు వాజు వర్రు V3 బై సబ్జెక్టు. ఇది సింపుల్ పాస్ట్ యొక్క కంప్లీట్ డేటా. ఇప్పుడు చూడండి వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. మీరు ఎస్ అంటే చూసి పడేద్దాం. సింపుల్ పాస్ట్ తీసుకుందాం. ఐ హ్యావ్ టు గో ఫర్ సింపుల్ పాస్ట్. చూడండి సింపుల్ పాస్ట్. ఇక్కడ మనకి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా నీట్గా గమనించండి. చూడండి సింపుల్ పాస్ట్. ఫస్ట్ చూడండి, సింపుల్ పాస్ట్ అంటే మనకి సబ్జెక్టు V2 ఆబ్జెక్టు. ఇది మన స్ట్రక్చర్ తెలుసు. ఆ ఫార్ములా ప్యాసివ్ వాయిస్ ఏం చెప్పింది? నాయనా ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకో, తర్వాత V3 కామను, బై కామను, ఆబ్జెక్ట్ కామను. అంటే దిస్ ఇస్ వాట్ సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అని వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఐ టుక్ ద ఛాన్స్ అన్న అంటే ఏం రావాలా? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఛాన్స్, టుక్. సో బాగా చూడండి, ఆబ్జెక్ట్ సబ్జెక్టు ఐ, V2 టుక్, ఆబ్జెక్ట్ ద ఛాన్స్. ఆబ్జెక్ట్ ఏం రావాలి? ద ఛాన్స్ వాజా వర్ర అంటే ఇట్స్ ఛాన్స్ అనేది సింగులర్గా కన్సిడర్ చేసుకుంటాం. ద ఛాన్స్ వాజ్ V3 రావాలి. చుక్ V3, టేక్ టుక్ టేకెన్. ద ఛాన్స్ వాజ్ టేకెన్ బై. ఇక్కడ ఐ అనేది ఏమవుతుందంటే మీ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, పాసివ్ వాయిస్లో. ద ఛాన్స్ వాజ్ టేకెన్ బై మీ. ఛాన్స్ నా చేత, చూడండి నేను ఛాన్స్ తీసుకున్నాను అని దీని మీనింగు, ఛాన్స్ నా చేత తీసుకోబడింది అని దీని మీనింగ్. దే ఆస్క్డ్ మీ. చూడండి సబ్జెక్టు దే, వర్బ్ టు ఆస్క్డ్, ఆబ్జెక్ట్ వచ్చేసి మీ ఏమవుతుంది? ఆబ్జెక్టు ఐ అవుతుంది. ఐ వాజా వర్ర అంటే ఐ వాజ్ V3. చూడండి ఆస్క్డ్కి V3, ఆస్క్డ్. ఐ వాజ్ ఆస్క్డ్ బై ఆబ్జెక్ట్. చూడండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. ఐ వాజ్ ఆస్క్డ్ బై దెమ్. దే ఆస్క్డ్ మీ అంటే వాళ్ళు నన్ను అడిగారు. ఐ వాజ్ ఆస్క్డ్ బై దెమ్ అంటే నేను వాళ్ళ చేత అడగబడ్డాను. వీణా రోట్ ఏ స్టోరీ. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం రావాలి? ఆబ్జెక్ట్. ఆ స్టోరీ వాజ్, ఇప్పుడు ఆబ్జెక్ట్ అయిపోయింది. వాజా వర్రా, స్టోరీ వాజ్ ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఆ స్టోరీ వాజ్ V3. చూడండి రోట్కు V3, రోట్ రిటర్న్. A story was written by, ఇక్కడ వీణా, ఇక్కడ కూడా వీణనే అవుతుంది. A story was written by వీణా. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్గా ఫుల్గా మనం తీసుకుంటే ఏమీ లేదండి, కన్ఫ్యూజ్ కాకూడదు. నేను చేశాను అంటే యాక్టివ్ వాయిస్, నా చేత చెయ్యబడింది అంటే ప్యాసివ్ వాయిస్. ఐ ప్లేడ్ షటిల్ ఇన్ ద మార్నింగ్ అంట. షటిల్ వాస్ ప్లేడ్ బై మీ. ఐ టుక్ ద ఛాన్స్ అంట. ఛాన్స్ వాస్ టేకెన్ బై మీ.
ఇండియా వన్ ద మ్యాచ్. ఇండియా వన్ ద మ్యాచ్. ద మ్యాచ్ వాజ్ వన్ బై ఇండియా. The match was won by India. I learnt grammar anna. I learnt grammar sir. నేను గ్రామర్ నేర్చుకున్నాను మహాప్రభు అన్న. ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ ఏముంది, గ్రామర్ వాజ్ అవర్రా. గ్రామర్ వాజ్ V3 చూడండి, V3 లెర్న్కి V3 లెర్న్ టు గ్రామర్ వాజ్ లెర్న్ట్ V3 అయిపోయింది. నెక్స్ట్ ఏమరా బై. గ్రామర్ వాజ్ లెర్న్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది, ఐ ఉంది, ఐ బికమ్స్ బీ కదా. గ్రామర్ వాజ్ లెర్న్ట్ బై మీ. ఇప్పుడు చూడండి ఐ లెర్న్ట్ గ్రామర్ అంటే నేను గ్రామర్ నేర్చుకున్నాను. గ్రామర్ నా చేత నేర్చుకోబడింది. గ్రామర్ వాజ్ లెర్న్ట్ బై మీ. I faced many problems. సో బేసిక్గా చూడండి మనం ఇది చెప్పుకుందాం. చూడండి I faced many problems. సార్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని మీరు అన్నారు అనుకోండి. దేనికి ప్యాసివ్ వాయిస్ చూడండి. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. సార్ ఆబ్జెక్ట్ many problems తర్వాత ఏం రావాలా, ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత యూ అబ్జర్వ్ దట్ మెనీ ప్రాబ్లమ్స్ ఆబ్జెక్ట్ అయిన తర్వాత మెనీ ప్రాబ్లమ్స్ వాజ్ వర్రా. ప్రాబ్లమ్స్ అంటే ప్లూరల్ కాబట్టి ప్రాబ్లమ్స్ అంటే మెనీ ప్రాబ్లమ్స్ వర్ V3 రావాలా. V3 చూడండి వర్ V3 ఏంటి, ఫేస్కి ఫేస్డ్. మెనీ ప్రాబ్లమ్స్ వర్ ఫేస్డ్ బై సబ్జెక్ట్ ఐ కాస్త మీ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఫేస్ చేశాను. ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ వర్ ఫేస్డ్ బై మీ. చాలా ప్రాబ్లమ్స్ నా చేత ఫేస్ చేయబడ్డాయి. నేను పూర్తి చేశాను. ఐ కంప్లీటెడ్ అ బిగ్ టాస్క్. నేను రిస్క్ తీసుకున్నాను. ఐ టుక్ ఎ రిస్క్ ఇన్ మై లైఫ్. నేను నా జీవితంలో రిస్క్ తీసుకున్నాను. మంచిది. ఐ టుక్ ఎ రిస్క్ అన్న. ఆబ్జెక్ట్ చూసుకోండి, రిస్క్ చూడండి. రిస్క్ వాజ్ టేకెన్ బై మీ. ద యాక్షన్ వాజ్ టేకెన్ అంట. యాక్షన్ తీసుకోబడింది. పోలీసు వాళ్ళు చెప్తారు కదా, ద యాక్షన్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆన్ దిస్ గాయ్ అంట. సో దిస్ ఇస్ వాట్ సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ అంటే నేను మీకు కొంచెం ముందుకెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. మీరు ఇది నేర్చుకున్నారని ఆశిస్తూ సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2. దీనికి ప్యాసివ్ వాయిస్ ఇక్కడే నేర్చుకోండి. ప్యాసివ్ వాయిస్ అంటే V3 కామను, బై కామను. ఈ ఆబ్జెక్ట్ వేసినాం, ఈ సబ్జెక్ట్ వేసినాం. ఎక్స్ట్రా గెస్ట్ అప్పుడు వాజ్ వర్. ఇది సింపుల్ పాస్ట్. మీరు ఇచ్చిన ధైర్యంతో నేను సెకండ్ టెన్స్కి వెళ్తున్నా. అంటే 5th అయిపోయింది. నెక్స్ట్ ఐ ఆమ్ మూవింగ్ టు 6th tense. That is called past continuous తీసుకుంటున్నా. సో పాస్ట్ కంటిన్యూస్ ఫార్ములా మీరు చెప్పగలిగితే ఫీల్ వెరీ హ్యాపీ. సబ్జెక్ట్ కంటిన్యూస్ అంటేనే వర్బ్ 4 ఇంగ్ ఫామ్ కామను, స్పీకింగ్ రైటింగ్ ఇంగ్ ఫామ్ కామను, ఆబ్జెక్టివ్ కామను. ఇక్కడ హెల్పింగ్ వర్బులుగా వాజ్ కానీ వర్రు కానీ వస్తాయి. దెన్ ఫార్ములా ఈజ్ రెడీ. సబ్జెక్టు వాజ్ వర్ V4 ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క ఫార్ములా. దీన్నే మనం యాక్టివ్ వాయిస్ అంటున్నా. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అయిపోయింది. పాస్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ నేను రాసుకుంటున్నా. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఎట్లా ఫామ్ అవుతుందో చూడండి. ఏమి లేదు చూడండి. ముందు ప్యాసివ్ వాయిస్ అంటేనే గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకి వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వర్బ్ 3 ఫిక్స్. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 రావాలా. V3 ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ బై రావాలా. దాని తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఇడబడేయండి. ఈ సబ్జెక్ట్ అక్కడ ఎత్తుకుందామండి. ఇక్కడ ఏమైతే హెల్పింగ్ వర్బులు ఉన్నాయో అవి ఇక్కడ మొత్తం తీసుకొచ్చుకుందాం. వాజ్ ఆర్ వర్ ప్లస్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, మీరు ప్రజెంట్ కంటిన్యూస్ గత వీడియోలో మీరు ప్రజెంట్ కంటిన్యూస్ చూస్తే V3 కామన్ ఉంటుంది, బై కామన్ ఉంటుంది, సబ్జెక్టు కామన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కామన్ ఉంటుంది. అక్కడ ఈజామార్ ఉంటుంది, ఇక్కడ వాజ్ ఓవర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా గెస్ట్ ఒకటి వస్తాడు. ఎవడు సార్ ఆ గెస్ట్ సార్? లెట్ us see this. దట్ గాయ్ ఈజ్ బీయింగ్ అని వస్తాడు. బీయింగ్, BEING, బీయింగ్.
దెన్ ద ఫార్ములా ఈజ్ రెడీ. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా కూడా మీరు నేర్చుకున్నారు, జాగ్రత్తగా గమనించండి. మీకు తెలియకుండా ఒక్క లెటర్ కూడా నేను రాయను. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 రావాలా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ బై. ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్ అంటే V3 ఫాలోడ్ బై సబ్జెక్టు చూడండి, ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్టు ఈ సబ్జెక్ట్ అక్కడ పడేసినాం. ఈ సేమ్ హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ బీ ఫార్మ్స్ తీసుకొచ్చుకున్నాం. ఒక్కడు గెస్ట్ వస్తాడు, ఇట్ ఈస్ కాల్డ్ బీయింగ్ అని వస్తాడు, బీయింగ్ అనేవాడు వస్తాడు. అప్పుడు ఫామ్లో చూడండి, ఆబ్జెక్టు వాజ్ వర్, బీయింగ్ V3 బై సబ్జెక్ట్. సో మీరు కూడా నాతో పాటు చెప్పండి, ఆబ్జెక్టు వాజ్ వర్, బీయింగ్ V3 బై సబ్జెక్ట్. ఎట్లా ఫామ్ అయింది బాగా చూడండి, ఎట్లా ఫామ్ అయింది ఇది. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి, ఫాలోడ్ బై ప్రిపోజిషను. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసిన, ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పడేసిన, ఆ సబ్జెక్ట్ పడితే ఇక్కడ పడేసిన, ఇక్కడ కొట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ సేమ్ బీ ఫార్మ్స్ ఇక్కడ తీసుకొచ్చుకున్నా, ఇక్కడ ఎక్స్ట్రా గెస్ట్ వర్డ్స్ అంటే బీయింగ్ తీసుకున్నా. ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తీసుకొని లెటర్స్ ఇది మనం. She was preparing food. She was preparing the food at this time yesterday. ఇది పాయింట్. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. సబ్జెక్టు షీ, was ఉంది, V4 వర్బ్ 4 అంటే ఇంగ్ ఫాము ప్రిపేరింగ్ అని. ఆబ్జెక్ట్ అంటే ద ఫుడ్. ఫస్ట్ ఏం రావాలా, ఆబ్జెక్ట్ రావాలి. చూడండి, ద ఫుడ్ సార్, ద ఫుడ్ వాజ్ అ వర్రా, ద ఫుడ్ సింగులర్ కాబట్టి ద ఫుడ్ వాజ్ being, the food was being. V3 చూడండి, V3 ప్రిపేరింగ్కి V3 prepared అండ్ ప్రిపేర్డ్ రావాలి. ద ఫుడ్ వాజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, షీ ఉంది. షీ అక్కడ పోయేసరికి ఏమవుతుంది, హర్ అవుతుంది. ద ఫుడ్ వాజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై హర్. ఆమె నిన్న ఫుడ్ తయారు చేస్తుండే, ఆమె నిన్న ఫుడ్ తయారు చేస్తూ ఉండింది. ఫుడ్డు ఆమె చేత నిన్న తయారు చేయబడుతూ ఉండే, ఆమె చేస్తుండింది, ఆమె చేత చేయబడుతూ ఉండింది. ఆమె రాస్తుండింది, ఆమె చేత రాయబడుతుండింది. దట్ ఈస్ వాట్ ప్యాసివ్ వాయిస్. మీనింగ్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక వాక్యాన్ని రెండు రకాలుగా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఎస్ అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అండ్ యు వర్ ఎంకరేజింగ్ మీ, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండిరి. నిజంగానే మీరు ఎంకరేజ్ చేస్తున్నారో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సబ్జెక్ట్ చూడండి, యూ వర్, వర్బ్ 4 ఎంకరేజింగ్, ఆబ్జెక్ట్ వచ్చేసి మీ. ఆబ్జెక్ట్ ఏమో మీ రాలా, మీ ఏమవుతుంది ఇక్కడ వచ్చేసరికి ఐ అవుతుంది. ఐ వాజ్, బికాజ్ వాజ్ అవర్ అంటే ఐ వాజ్ కదా, ఐ వాజ్ ఏం రావాలా, బీయింగ్. ఐ వాజ్ బీయింగ్. నెక్స్ట్ చూడండి V3 ఎంకరేజింగ్కి V3 ఎంకరేజ్డ్. I was being encouraged by you. అక్కడ పోయేసరికి కూడా యూనే అవుతుంది. మీనింగ్ చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తుండ్రి, మీరు నన్ను ఈ సమయానికి లేదా లాస్ట్ వీక్ ఈ సమయానికి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండిండ్రి. నేను మీ చేత ఎంకరేజ్ చేయబడుతూ ఉండింటిని. మీరు చేస్తుండిరి అంటే యాక్టివ్ వాయిస్, మీ చేత నేను చేయబడుతూ ఉండింటిని అంటే ప్యాసివ్ వాయిస్, రైట్? సో 4 stupid people and a boy, 4 boys were raping the innocent girl. మనకి దురదృష్టం ఏంటంటే న్యూస్ పేపర్లో ఇలా పడుతుంటుంది, 4 boys were raping the innocent girl. ఇప్పుడు చూడండి, 4 boys సబ్జెక్టు, వర్, రేపింగ్ V4, ద ఇన్నోసెంట్ గర్ల్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ద ఇన్నోసెంట్ గర్ల్ అయిపోయింది కదా. వాజ్ అ వర్ర, గర్ల్ అనేది సింగులర్ కాబట్టి వాజే తీసుకోండి. ద ఇన్నోసెంట్ గర్ల్ వాజ్ బీయింగ్ V3 చూడండి. రేప్కి V3,
రేప్, రేప్డ్, రేప్డ్, రేప్డ్ బై సబ్జెక్టు. ఇక్కడ చూడండి సబ్జెక్టు 4 బాయ్స్ బై 4 బాయ్స్ by 4 boys. So the innocent girl was being raped by 4 girls. మీరు న్యూస్ పేపరు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకుంటే ఈ లైన్ ఇస్తాడు, ద ఇన్నోసెంట్ గర్ల్ వాజ్ బీయింగ్ రేప్డ్ అని ఇస్తాడు. ద ఇన్నోసెంట్ గర్ల్ వాజ్ బీయింగ్ రేప్డ్ అని మీకు ఇలాంటి స్టేట్మెంట్స్ కనపడతాయి. అంటే అవి ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. ఆమె ప్రిపేర్ చేస్తుండే వంట, ఆమె వంట ప్రిపేర్ చేస్తుండే వంట ఆమె చేత ప్రిపేర్ చేయబడుతుండే. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. బాగా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ కంటిన్యూస్. యాక్టివ్ వాయిస్ V4 మనకు తెలుసు. కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు, ఆబ్జెక్ట్. here హెల్ప్ చేయడానికి హెల్పింగ్ వర్బ్ వాజ్ వర్. అప్పుడు యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు వాజ్ వర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మీనింగ్ ఏంటంటే నిన్న ఈ సమయానికి నేను టీచ్ చేస్తుంటేనే, ఐ వాజ్ టీచింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది ఎలా ఫామ్ అయింది సార్ అంటే, ప్యాసివ్ వాయిస్ అంటే V3. V3 is always followed by. కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు, ఆబ్జెక్టు. ఇక్కడ సేమ్ బీ ఫార్మ్స్ తీసుకొచ్చుకున్నాను. ఎక్స్ట్రా ఎవడు వచ్చినాడు, గెస్ట్ వచ్చినాడు. అప్పుడు ఏమైంది, ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ కాస్త ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ టాట్ బై మీ. ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ టాట్ బై మీ అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ వర్ బీయింగ్ ఆస్క్డ్ బై మీ అంట. I was asking questions were being asked by me anta, and I was playing shuttle at the time anta. I was playing shuttle was being played by me anta. Shuttle was being played by me anta, and they were writing exam anta. చూడండి, they were writing exams అయితే exam was being written by them. ఎగ్జామ్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై దమ్. ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. మనకి ఇప్పుడు సింపుల్ పాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ వచ్చేసరికి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నారని ఐ హోప్ యూ దట్ రైట్. మీరు నేర్చుకున్నారని ఆశిస్తూ 6th అయిపోయింది. మీరు లేట్ చేయకుండా మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో, మీరు ఇచ్చిన ధైర్యంతో నంబర్ 7th టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్, దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖానా ఏందో తేల్చి వాళ్ళకి పడేద్దాము. పాస్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటేనే వర్బ్ 3 కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్టు అని తెలుసు. ఇక్కడ ఎక్స్ట్రా ఎవడు వస్తాడు, హ్యాడ్ అని వస్తాడు. అప్పుడు ఫార్ములా చూడండి, సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ వాట్, దీన్ని మనం యాక్టివ్ వాయిస్గా పరిగణిస్తున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ మనకు తెలుసు. ఇప్పుడు దానికి మనము ప్యాసివ్ వాయిస్ తెలుసుకుందాం. ప్యాసివ్ వాయిస్ తెలుసుకుందాం లేట్ చేయకుండా. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది సార్ అంటే, ఐ టేక్ వన్ మోర్ కలర్. ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుందో మనస్సు పెట్టి చూడండి. ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేస్తే, నేను నేర్చుకున్న విషయం, ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేస్తే మనసులోకి పోతుంది. మనసులోకి పోతే మనిషి ఎదుగుతాడు. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది మనకు తెలుసు. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 రావాలి. V3 తర్వాత ఖచ్చితంగా బై రావాలి. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని తెలుసు. సో దాని తర్వాత చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, ఈ సబ్జెక్టు అక్కడ తీసుకొని లాస్ట్లో పడేయండి. ప్రతి టెన్స్కి ఈ 4 ఫ్యాక్టర్స్ కామన్. ప్రతి టెన్స్కి 4 పరమ కామన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హ్యాడ్ ఇక్కడ తీసుకొని రండి. ఎక్స్ట్రా ఎవడొస్తాడు ఇక్కడ ఎక్స్ట్రా ఎవడొస్తాడు సార్ అంటే బీన్ వస్తాడు. మిగతాదంతా మనకు తెలుసు. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా చూడండి. పర్ఫెక్ట్గా మనకి ఇది ఆల్రెడీ తెలుసుకున్న విషయమే. పాస్ట్ పర్ఫెక్ట్కి ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అయింది సార్ అంటే, ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కామన్. V3 ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై. ప్రిపోజిషన్ బై ఉంటుంది. V3 అంటే వర్బ్ 3 మూడో రూపం, టేక్ టు టేకెన్లో. నెక్స్ట్ టేకెన్ తర్వాత ప్రిపోజిషన్ రావాలా. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం, ఈ సబ్జెక్టు లాస్ట్లో తీసుకొచ్చి పడేసినాం, అండ్ ఇక్కడ ఉన్న హ్యాడ్ ఇక్కడ వేసినాం. ఎక్స్ట్రా ఎవడు వచ్చినాడు అంటే బీన్ వచ్చినాడు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
we had bought a Skoda car. We had bought a Skoda. మేము స్కోడా కారు కొన్నాం. బిఫోర్ యూ బాట్ ద స్కోడా వీ హ్యాడ్ బాట్ ద స్కోడా. మీరు కొనకముందే మేము కొన్నాము. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క యూసేజ్ ఏంటంటే ఇది బేసిక్గా దీని ఒక యూసేజ్ ఒక్కసారి చెప్పి మళ్ళీ దీన్ని లేకేస్తాను. మీరు అడగక ముందే నేను చేశాను. బిఫోర్ యూ ఆస్క్డ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఐ హ్యాడ్ ఫినిష్డ్. ఇఫ్ క్లాజ్ అనే కాన్సెప్ట్ నన్ను ఒకళ్ళు అడిగారు, సార్ ఇఫ్ క్లాజ్ చెప్పు అని. నేను అని అబ్బాయి పెట్టాను. మీరు అడగక ముందే నేను పెట్టాను రా బాబు అని పెట్టా. బిఫోర్ యూ ఆస్క్డ్ ఐ హ్యాడ్ అప్లోడెడ్ అని పెట్టా. సో సబ్జెక్ట్ చూడండి, వి ఉంది, హ్యాడ్ ఉంది, V3 వచ్చేసి బాట్, ఆబ్జెక్ట్ వచ్చేసి స్కోడా. సో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ స్కోడా హ్యాడ్ కామను. ఇక్కడ బీన్ ఉంటుంది చూడండి, స్కోడా హ్యాడ్ బీన్. V3 చూడండి బాట్కు బాట్ స్కోడా హ్యాడ్ బీన్ బాట్ బై. సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఏముంది, వి ఉంది. యాక్టివ్ వాయిస్లో వి, ప్యాసివ్ వాయిస్లో పోయేసరికి అజ్ అవుతుంది. మీనింగ్ చూడండి వీ హ్యాడ్ బాట్ ఎ స్కోడా కార్. మేము స్కోడా కారు కొన్నాము. స్కోడా కారు మా చేత కొనబడింది. మేము కొంటే యాక్టివ్ వాయిస్, మా చేత కొనబడింది అంటే ప్యాసివ్ వాయిస్. మేము కొంటే యాక్టివ్ వాయిస్, మా చేత కొనబడింది ప్యాసివ్ వాయిస్. సో లేట్ చేయకుండా మీకు ఒక అద్భుతమైన ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూపించి ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కదా, పాస్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి, పెద్ద మనిషి వచ్చినాడు, పాస్ట్ పర్ఫెక్ట్. సో మీకోసం ఇవి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి, యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు హ్యాడ్, V3 ఆబ్జెక్ట్. చూడండి ప్యాసివ్ వాయిస్ ఎట్లా పోయింది. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కామను, ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ కామను. ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ హ్యాడ్ ఇక్కడ ఉన్న హ్యాడ్ ఎత్తుకొచ్చుకున్నాము. ఎక్స్ట్రా ఫ్యాక్టర్ బీను, రైట్. సో లేట్ చేయకుండా షీ హ్యాడ్ టేకెన్ ఎ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. అప్పుడు ఏ ప్రాజెక్ట్ నాతో పాటు మీరు కూడా చేయండి. అ ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్. V3 చూడండి, V3 వచ్చేసి ఆల్రెడీ టేకెన్ అనేది V3 కాబట్టి టేకెన్. A project had been taken by ఆబ్జెక్ట్. షీ ఇక్కడ చూడండి, షీ ఏమవుతుంది అక్కడ పోయేసరికి హర్ అవుతుంది, రైట్. ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ టేకెన్ బై హర్. ప్రాజెక్ట్ చూడండి, ఆమె ప్రాజెక్టు తీసుకుంది. ప్రాజెక్టు ఆమె చేత తీసుకోబడింది. ఆమె తీసుకుంటే యాక్టివ్ వాయిస్, ఆమె చేత తీసుకోబడితే ప్యాసివ్ వాయిస్. దే హ్యాడ్ ఆస్క్డ్ హర్. బాగా చూడండి, దే అనేది సబ్జెక్టు, హ్యాడ్, V3 వచ్చేసి ఆస్క్డ్, ఆబ్జెక్ట్ హర్ అని రాయలేం కాబట్టి హర్ షీ అవుతుంది. షీ హ్యాడ్ బీన్. V3 చూడండి, ఆస్క్డ్కి V3 ఆస్క్డ్. షీ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై. ఆబ్జెక్ట్ చూడండి బై దెమ్. షీ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై దెమ్. సో వాళ్ళు ఆమెను అడిగారు. ఆమె వాళ్ళ చేత అడగబడింది. వారు ఆమెను అడిగారు, ఆమె వాళ్ళ చేత అడగబడింది. నెక్స్ట్ షీ హ్యాడ్ రెస్పెక్టెడ్ మీ. ఆమె నన్ను రెస్పెక్ట్ చేసింది. షీ హ్యాడ్ V3 మీ అవుతుంది. మీ అనేది ఐ అవుతుంది. ఐ హ్యాడ్ బీన్ V3 చూడండి రెస్పెక్టెడ్. ఐ హ్యాడ్ బీన్ రెస్పెక్టెడ్. ఎందుకు సార్ అంటే రెస్పెక్టెడ్ V3 కావాలి. ఐ హ్యాడ్ బీన్ రెస్పెక్టెడ్ బై అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ చూడండి, షీ ఉంది. షీ బికమ్స్ హర్ అవుతుంది. చూడండి, ఆమె నన్ను రెస్పెక్ట్ చేసింది, నేను ఆమె చేత రెస్పెక్ట్ చేయబడ్డాను.
ఇట్ ఈస్ వాట్ పాస్ట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ మనం నేర్చుకున్నాం. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది సార్ అంటే ప్యాసివ్ వాయిస్ అంటే V3 కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు ఆబ్జెక్టు, ఇక్కడ ఉన్న హ్యాడ్ ఇక్కడ పడేసినాం, ఎక్స్ట్రా వచ్చేసి బీన్. సో ప్రతి టెన్స్కి మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నాం. మిగతా టెన్సెస్ ఇంతకుముందు వీడియోలో నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, ప్లీజ్ వాచ్ దోస్ 2 వీడియోస్. అప్పుడు మీకు కంప్లీట్గా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద కమాండింగ్ వస్తుంది. ఇది నంబర్ 7th. లేట్ చెయ్యకుండా మళ్ళీ నంబర్ 8కి వెళ్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో మీరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి వెళ్ళాలి అంటే ముందుగా మీరు ఒక చార్ట్ చూడాలి. గ్రామర్ కదా, కొంచెం మీకు బోరింగ్గా ఉంటుందేమో. బోర్ ఏం లేదు సార్ అని కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు మీరు చూసింటే ఐ డిడ్ంట్ గెట్ బోర్ సార్, నాకు బోర్ కొట్టలేదు సార్ అని పెట్టండి ప్లీజ్. మీరు ఇచ్చే గిఫ్ట్ అదే కదా నాకు, రైట్? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. బేసిక్గా అంతకుముందు మనం అప్లోడ్ చేసిన కొన్ని కాన్సెప్ట్లు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఎప్పుడైతే గ్రామర్ టచ్ చేస్తున్నానో మన ఛానల్లో గ్రామరు కొంచెం తక్కువ చూసే వాళ్ళు ఉన్నారు, మీరు బాగా గమనించండి. సో ఇప్పటి వరకు మీరు చూసింటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, మీకోసం నేను చేస్తాను. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసేదానికంటే ముందు ఇక్కడ చూడండి, హ్యాడ్ ఇక్కడ చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్లో జాగ్రత్తగా గమనించండి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఇక్కడ హ్యాడ్ ఉన్నందుకు ఇక్కడ హ్యాడ్ బీన్ అని వచ్చింది. అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉన్నందుకు ఇక్కడ బీన్ లేదు కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ అని వచ్చింది. యాక్టివ్ వాయిస్లో బీన్ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీన్ తీసుకున్నా. కానీ మీరు ఇది గమనిస్తే అంటే ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కదా, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గమనించండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గమనించండి. ఇక్కడ బీన్ లేదు కాబట్టి ఇక్కడ బీన్ వచ్చింది, కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వచ్చింది. కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్లోనే బీన్ ఉంది, అందుకే దీనికి నో ప్యాసివ్ వాయిస్. సో నెంబర్ 8కి ప్యాసివ్ వాయిస్ లేదు, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్తూ సో లేట్ చేయకుండా నేను నంబర్ 9కి వెళ్తున్నాను. నంబర్ 9th టెన్స్కి వెళ్తున్నాను. మీరు ఓపికతో ఉంటున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ మై డియర్స్. సో ఇక్కడ కొన్ని జోకులు చెప్పొచ్చు, కొన్ని మనం కామెడీ చేయొచ్చు, కొంచెం మనం మనస్ఫూర్తిగా మాట్లాడచ్చు. కాకపోతే సబ్జెక్టు వీడియో లెంత్ అవుతుంది, తర్వాత మాట్లాడతాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్, అర్థం చేసుకున్నారని ఆశిస్తూ 9th టెన్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచరు. స్ట్రక్చర్ చూడండి ఎలా ఫామ్ అవుతుందో. సబ్జెక్టు కామన్ ఉంటుంది, ఆబ్జెక్టు కామన్ ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్కి V1 వస్తుంది, ఫ్యూచర్ కాబట్టి విల్లు షెల్లు కామన్. ఇది ఫార్ములా. దీన్నే మనం యాక్టివ్ వాయిస్ అంటున్నాం. యాక్టివ్ వాయిస్ అంటున్నాం. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్కి ప్యాసివ్ వాయిస్ తెలుసుకుందాం. మీరు ఎస్ అంటున్నారు, ప్యాసివ్ వాయిస్ తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్కి ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది మనస్సు పెట్టి, నేనైతే ప్రతి వీడియోను మనసు పెట్టి చేస్తున్నా, ఈ వీడియోను ఇంకా కొంచెం ఎక్కువ మనసు పెట్టినారనిపిస్తుంది. సో గమనించండి, యాక్టివ్ వాయిస్ సింపుల్ ఫ్యూచర్కి యాక్టివ్ వాయిస్ తెలుసు, ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుంది సేమ్. ముందు ఈ ఆబ్జెక్ట్ పడేయండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కామను. తర్వాత బై, దాని వెంటనే బై వస్తుంది. ఈ సబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, ప్లస్ ఈ హెల్పింగ్ వర్బులు తీసుకొని రండి. విల్ ఆర్ షెల్లు తీసుకురండి. ఎక్స్ట్రా ఫ్యాక్టర్, ఇక్కడ ఒకడు గెస్ట్ వస్తాడు. దట్ గెస్ట్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ పెద్ద మనిషి బి అనేవాడు వస్తాడు. ఇది ఫార్ములా. బాగా చూడండి, మీకు తెలియకుండా ఒక్క లెటర్ కూడా రాయండి నేను. యాక్టివ్ వాయిస్ ఫ్యూచర్కి V1 వస్తుంది, కామన్ సబ్జెక్ట్ ఫ్యూచర్ కాబట్టి విల్లు షెల్లు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది అయ్యా, ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కామను. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై. V3 ఎప్పుడు బై ఫాలో అవుతుంది. ఆబ్జెక్టు సబ్జెక్టు కామన్ ఉంటుంది. ఇక్కడ విల్లు షెల్లు పడేసిన, ఎక్స్ట్రా కూడా వచ్చినాడు, బి వచ్చినాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. షీ విల్
షీ విల్ ఫినిష్ ద వర్క్. ఆమె చాలా మంచిది, వర్క్ ఫినిష్ చేస్తుంది. షీ విల్ ఫినిష్ ద వర్క్ అని ఇచ్చినాడు. సబ్జెక్టు షీ, విల్ 1, ఆబ్జెక్టు ద వర్క్. వేసి పడేయండి. ద వర్క్ విల్ బీ V3 చూడండి, ఫినిష్కి V3 చూడండి, విల్ బీ ఫినిష్డ్ బై షీ ఉంది, సబ్జెక్ట్ అదే బై హర్ అవుతుంది. ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ బై హర్. సో ఆమె వర్క్ చేస్తుంది, ఆమె వర్క్ ఫినిష్ చేస్తుంది. యాక్టివ్ వాయిస్లో ఆమె వర్క్ ఫినిష్ చేస్తుంది, వర్క్ ఆమె చేత ఫినిష్ చేయబడుతుంది. ఆమె చేస్తే యాక్టివ్ వాయిస్, ఆమె చేత చెయ్యబడితే ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మీకోసము ఐ విల్ గో ఫర్ స్నాప్స్. కొన్ని నేను ఆల్రెడీ చేసి పెట్టాను వీటిని. సో విల్ గో ఫర్ సింపుల్ ఫ్యూచర్. చూడండి, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ విలిషల్ మొత్తం ఇదంతా సేమ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ కామను. ప్యాసివ్ వాయిస్ అంటే V3 బై సబ్జెక్ట్. ఇది చూడండి, ఐ విల్ బై ఏ కార్ అన్న. సో ఫస్ట్ టైం రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఏముంది? ఏ కార్ విల్ బీ V3 చూడండి. వాట్ ఈస్ V3 ఫర్ బై? బాట్. ఏ కార్ విల్ బి బాట్ బై. సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఏంటి? ఐ అక్కడ వచ్చేసరికి మీ అవుతుంది. ఏ కార్ విల్ బి బాట్ బై మీ అవుతుంది. నెక్స్ట్, హీ విల్ నాట్ గివ్ మనీ. అతను డబ్బులు ఇవ్వడు సార్. హీ విల్ నాట్ గివ్ మనీ. ఆబ్జెక్ట్ చూడండి, మనీ విల్ నెగిటివ్ కాబట్టి ఈ నాట్ ఇక్కడే పడేయండి. మనీ విల్ నాట్. ఎప్పుడు చూడండి, నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ తర్వాతనే వాడాలి. మనీ విల్ నాట్. నెక్స్ట్ ఏం రావాలా? బీ V3. గివ్కి V3, గివెన్. మనీ విల్ నాట్ బీ గివెన్. డబ్బులు ఇవ్వబడవు. మనీ విల్ నాట్ బీ గివెన్ బై హీ అక్కడ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. మనీ విల్ నాట్ బీ గివెన్ బై హిమ్. నెక్స్ట్, రమ్య మేక్స్ మిస్టేక్స్. రమ్య అనే పిల్ల మిస్టేక్స్ చేస్తుంది. మిస్టేక్స్ అనేవి రమ్య చేత చేయబడతాయి. సో మిస్టేక్స్ విల్ బి మేక్కు V3 చూడండి, మేడ్. మిస్టేక్స్ విల్ బి మేడ్ బై రమ్య. సో ఇక్కడ చూడండి, రమ్య మిస్టేక్స్ చేస్తుంది, మిస్టేక్స్ రమ్య చేత చేయబడతాయి. ఆమె చేస్తే యాక్టివ్ వాయిస్, ఆమె చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. నేను కొంటే యాక్టివ్ వాయిస్, నా చేత కొనబడితే ప్యాసివ్ వాయిస్. ఇది సింపుల్ ఫ్యూచర్. ఫామ్లో ఎట్లా తయారైంది? ప్యాసివ్ వాయిస్ V3 బై కామన్. ఫ్యూచర్ 9 ఈజ్ ఓకే. సో మీరు ఇచ్చిన ధైర్యంతో ఐ విల్ గో ఫర్ 10th one కూడా వెళ్తాను. సో 10th one కూడా వెళ్తాను, లేట్ చేయకుండా 10th one చూడండి. ఫ్యూచర్ కంటిన్యూస్. మీరు ఫేమస్ చూడండి, ఫేమస్ బాగా చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఇప్పుడు వీటిని నేను సింపుల్ ఫ్యూచర్ నంబర్ 9, 10. ఇక్కడ 9 అని పడింది, తప్పుగా తీసుకోండి. 10 ఇది 9 కాబట్టి ఇది 10. బాగా గమనించండి. అయ్యా, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి వచ్చింది. సింపుల్ ఫ్యూచర్లో యాక్టివ్ వాయిస్లో ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి వచ్చింది. యాక్టివ్ వాయిస్లో ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి వచ్చింది. కానీ నువ్వు ఫ్యూచర్ కంటిన్యూస్ గమనిస్తే ఇక్కడ యాక్టివ్ వాయిస్లోనే బి ఉంది. యాక్టివ్ వాయిస్లోనే ఇక్కడ ఏమీ లేకపోతే ప్యాసివ్ వాయిస్లో బి ఉంది, యాక్టివ్లో లేకపోతే ప్యాసివ్లో వచ్చింది. కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్లోనే ఫ్యూచర్ కంటిన్యూస్లో యాక్టివ్ వాయిస్లోనే బి ఉంది, అందుకే దీనికి నో ప్యాసివ్ వాయిస్. ఇది నంబర్ 3rd, 10th. ఇప్పుడు నంబర్ 11th వెళ్తాను నేను. నంబర్
11th వెళ్తాను. 11th టెన్స్లోకి వెళ్తున్నాను. తస్మాత్ జాగ్రత్తగా గమనించండి. ప్లీజ్ డూ దాట్. నంబర్ 11thలోకి వెళ్తున్నాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్. అయ్యా ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో దీన్ని ముందు ఈ స్క్రోల్కి పైకేస్తున్నాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్. చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఆల్రెడీ రెడీమేడ్ నంబర్ 11 ఎట్లా ఫామ్ అయిందో చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్. పర్ఫెక్ట్ అంటేనే V3 కామను, సబ్జెక్టు ఆబ్జెక్టు కామను, విల్లు షెల్లు V3 కంటే ముందు హ్యావ్ వస్తుంది. ఇది ఏం చెప్తారు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్లో ఒక టయానికి అయిపోయి ఉంటుంది. రేపటికంతా ఈ వీడియో అప్లోడ్ చేసేసి ఉంటా. ఐ విల్ హ్యావ్ అప్లోడెడ్ దిస్ వీడియో బై టుమారో. ఐ విల్ హ్యావ్ అప్లోడెడ్ దిస్ వీడియో బై టుమారో. రేపటికంతా అప్లోడ్ చేసేసి ఉంటాను. ఈ వీడియో నా చేత రేపటికంతా అప్లోడ్ చేయబడి ఉంటుంది. నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. సో ఇప్పుడు చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ డిగ్రీ. నా డిగ్రీ ఫినిష్ చేసి ఉండింటాను. ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అయిందో చూడండి. అయ్యా ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కామను. V3 ఈజ్ ఫాలోడ్ బై ఈజ్ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాను, ఆ సబ్జెక్టు అక్కడ పడేసినాను. ఇక్కడ ఉన్న ఫ్యూచర్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్, ఇక్కడ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అదే తీసుకొచ్చుకున్నాను. ఎక్స్ట్రా ఎవడు వస్తాడు ఇక్కడ? బీన్ అనేవాడు వస్తాడు. సింపుల్ గమనించండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది? ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 ఈజ్ కామన్, ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్. దాని వెంటనే ప్రిపోజిషన్ బై వస్తుంది. అది ప్రతి టెన్స్లో వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసుకో మాకేమి. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాను. ఈ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ గెస్ట్ ఎవడు అంటే బీన్ అనేవాడు గెస్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ డిగ్రీ. నేను డిగ్రీ ఫినిష్ చేసి ఉండింటా. రేపటికంతా నెక్స్ట్ ఇయర్కి అంతా నేను ఫినిష్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై డిగ్రీ. సో ఆబ్జెక్ట్ వచ్చేసి డిగ్రీ చేంజ్ చేయండి. డిగ్రీ విల్ హ్యావ్ బీన్ V3 చూడండి. V3 ఫినిష్డ్ బై సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ బికమ్స్ మీ. డిగ్రీ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై మీ. డిగ్రీ నా చేత ఫినిష్ చేయబడి ఉండింటుంది. నేను రేపటికంతా చేసి ఉండింటాను. డిగ్రీ నా చేత రేపటికంతా ఫినిష్ చేయబడి ఉండింటుంది. మీనింగ్ సేమ్, ఇదే వాడతాం మనం. కాకపోతే అది తెలుసుకుంటే డ్రాఫ్టింగ్కి ఎవరైనా మాట్లాడితే నాకు తెలియదు అనే ఫీలింగ్ మనకు జనరేట్ కాకుండా నాలెడ్జ్ ఇస్ పవర్, నాలెడ్జ్ ఇస్ సుప్రీం అని చెప్పడం నా ఇంటెన్షన్. దే విల్ హ్యావ్ ఆస్క్డ్ హర్. వాళ్ళు రేపటికంతా ఆమెను అడిగేసి ఉంటారు. వారు ఆమెను అడిగేసి ఉంటారు. హర్ బికమ్స్ షీ అవుతుంది. షీ విల్ హ్యావ్ బీన్ V3 చూడండి ఆస్క్డ్. షీ విల్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై దే బికమ్స్ దెమ్ అవుతుంది కదా. ఆమె వాళ్ళ చేత రేపటికంతా అడగబడి ఉండింటుంది. రేపటికంతా వారు ఆమెను అడిగింటారు. దే విల్ హ్యావ్ ఆస్క్డ్. ఆమె రేపటికంతా వాళ్ళ చేత అడగబడి ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ గుర్తుపెట్టుకోండి. V3 కామను, బై కామను. ఇక్కడ దీన్ని బట్టి ఇది మారుతుంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అన్ని టెన్స్ ఎగ్జాంపుల్స్ లేకుండా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుందో రేపటి క్లాస్లో నేను మళ్ళీ చేస్తాను. స్ట్రక్చర్స్ ఓన్లీ మీరు కామెంట్ చేయాల్సింది ఈరోజు కామెంట్. ఇప్పటి వరకు మీరు వినింటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ ఓన్లీ స్ట్రక్చర్స్ ప్లీజ్ డూ ఓన్లీ స్ట్రక్చర్స్ అని పెట్టండి. ఎట్లా ఫామ్ అవుతుందో నేను చెప్తాను. ప్లీజ్ డూ ఓన్లీ స్ట్రక్చర్స్ అని మీరు పెట్టండి. ప్రాణం పెట్టి నేను చేస్తాను మీకోసం. ప్లీజ్ డూ ఓన్లీ స్ట్రక్చర్స్ ప్లీజ్ అని పెట్టేయండి. సార్ ఇది ఫ్యూచర్. ఇంకా లాస్ట్ టెన్స్ ఉంటుంది పెద్ద మనిషి. సో పెద్ద మనిషి లాస్ట్ టెన్స్ ఉంటుంది. సో ఇంతవరకు మీరు విన్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ 12th టెన్స్ చూడండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు. లాస్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు. ఎందుకు లేదు సార్? సేమ్ ఇదే చూడండి. ఇక్కడ చూడండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో
ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ షెల్ హ్యావ్ తర్వాత ఏమి, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ తర్వాత ఏమీ లేదు కాబట్టి, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ తర్వాత ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి వచ్చింది. యాక్టివ్ వాయిస్లో లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వచ్చింది. ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లోనే బీనుంది, అందుకే నో ప్యాసివ్ వాయిస్ అని చెబుతూ 12 టెన్సెస్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతాయో వీ హ్యావ్ లిసన్డ్, వీ హ్యావ్ వాచ్డ్ అండ్ వీ హ్యావ్ లర్న్డ్. నెక్స్ట్ క్లాస్లో ఓవరాల్గా సింపుల్గా స్ట్రక్చర్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, టెన్సెస్లో 12, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అయితే ఒక్క వీడియో దాని మీద నేను చేసేస్తాను. యూసేజ్ ఎలా వాడతాదో చెప్పేస్తాను. మనస్ఫూర్తిగా మీరు వింటానంటే కింద కామెంట్లో పెట్టండి. స్ట్రక్చర్స్ ఒకటి మాకు చేయండి సార్, మీకు ఏమి తోస్తే అది పెట్టండి, ఏ మెసేజ్ అనిపిస్తే అది పెట్టండి. దాంతోపాటు ప్లీజ్ డూ స్ట్రక్చర్స్ అని పెట్టండి, ప్లీజ్ డూ స్ట్రక్చర్స్ అని పెట్టండి. నేను ఇంతసేపు మీరు విన్నారని మనస్ఫూర్తిగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీకోసం చేసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఎప్పటికీ ఆల్వేస్ యో మై. ప్లస్ రేపు ఇవి వాడిన తర్వాత, ఇవి వచ్చిన తర్వాత ఎలా దుమ్ము దులపొచ్చో, గ్రాముని ఎంత దుమ్ము దులపొచ్చో నాకు వదిలేయండి. రేపటి క్లాస్లో ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతాయో నేను మీకు అట్టిపండు ఒలిచి చెప్పిస్తా. కామెంట్స్ పెట్టండి, లైకులు చేయండి. మీ లైకులు మీ కామెంట్స్ నాకు చాలా అవసరం అని చెప్తూ ఎల్లప్పుడూ ఆల్వేస్ వాజ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ మై డియర్స్.